టైం బొక్కాకపోతే కింద ఉన్న కుండ కరుగుతుందా, ఆ బట్టదాల మీద జుట్టు పెరుగుతుందా? పాపం ఒకప్పుడు సూపర్ స్టారు, ఇప్పుడు ఫ్లాపుల్లో స్టారు. దాంతో సినిమాలు లేక తాగి తాగి 6 ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది. అది చూసి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయింది. వీడికి తిరిగి సినిమా రాదు, ఆ వెళ్ళింది తిరిగి ఇంటికి రాదు. అయ్యా వస్తున్నాను రా పొట్టేదవా. వస్తున్నాను సార్. ఏంటి సార్? ఎందుకు సార్ కొట్టారు? గొడుగు నీకా నాకా? ఎండలో ఉంటే మీకు, నీళ్ళలో ఉంటే నాకు. ఏంటి? నా ఉద్దేశం అది కాదు సార్. సినిమా లేకపోయేటప్పటికి ప్రతి అడ్డగాడికి లోకం అయిపోయాను. అసిస్టెంట్ గా చేసేసరికి ప్రతి అడ్డమైన వాడికి లోకు అవ్వటమే సార్. ఎందుకంటే మీకు సినిమాలు ఉన్నా కానీ సినిమాలు లేక ఈగలు తోలుకుంటున్నా సరే హీరోనే సార్. సర్లే, ఫోన్లు ఏమైనా వచ్చినాయా? వచ్చాయి సార్. ఆ బిల్ రాజు దగ్గర నుంచి వచ్చింది సార్, రమ్మన్నారు. నిజమా? అయితే ఇప్పుడే వెళ్తా. ఆగండి సార్, మీకు ఇంకా టైం ఉంది. ఎందుకు? ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేయడానికి. ఆయన రమ్మన్నది నన్ను సార్. మరి వెళ్ళలేదే? ఫుల్ బిజీగా ఉన్న వాళ్ళ దగ్గర వర్క్ చేయలేను సార్. అదే బేవర్స్ గా మనలా బేవర్స్ గా ఉన్న వాళ్ళైతే చెయ్యొచ్చు. అలా అన్నా బాగుంది. వెళ్ళి కాఫీ పెట్టు. ముందు మీరు విగ్ పెట్టండి. ఏంటి? రాత్రి ఫోన్ చేసిన పార్టీ అనుకుంటా, వస్తున్నారు. నిజమేరా? విగ్ ఎక్కడ? అదిగో అక్కడ. వెళ్ళి తీసుకురా. పెట్టరా. ఏంటి విగ్ తింటారా? అబ్బా నెత్తి మీద పెట్టరా. వంగండి. తొందరగా పెట్టరా, వచ్చేస్తున్నారు. నా కర్మకాలి నీకు అసిస్టెంట్కి వచ్చా. ఇదిగా సార్, వాళ్ళ ముందు ఎప్పుడైతే బిల్డప్ ఇవ్వాలి. నా గురించా? నా గురించిరా. ఓకే సార్. నమస్కారం అండి. నమస్తే నమస్తే. రాత్రి ఫోన్ చేసి మాట్లాడింది మేమే. ఐసి చైతు అంటే ఎవరో కుర్రాడు అనుకున్నాను. ఆంటీయా? ఒరే పట్టేదవా, నీకు ఆడాలకి మగాళ్ళకి తేడా తెలీదు అనుకుంటారా? అనుకుంటారు సార్. సార్ చైతు అంటే బహుశా ఈయనేమో. అవును సార్, ఆ చైతుని నేనే. నైస్ టు మీట్ యు బాబు. కూర్చోండి. ఎక్కడా? ఇక్కడ ఎలా కూర్చుంటారా? అర్థమైంది. లోపలికి వెళ్దాం పదండి. పదండి. ఏంటో. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం తీసుకుంటారు? మీ డేట్స్ తీసుకుంటామండి. నా ఉద్దేశం తాగడానికి ఏం తీసుకుంటారు అని. అదే విస్కీ, బ్రాందీ, రమ్ము లాంటివి కాకుండా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటారేమోనని. ఓహో, ఇప్పుడే వచ్చు సార్. థ్యాంక్ యూ. తర్వాత ఆయన ఎవరు సార్? మీరు మూసుకోండి సార్. మీరు చెప్పండి సార్. మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాం సార్. సూపర్ అమ్మా. మిమ్మల్ని హీరోగా పెట్టి చేద్దాం అనుకుంటున్నాం. మీ కర్మ. అంటే వీడు చెప్పేది టైటిల్ గురించి అన్నమాట. కర్మ కొత్తగా ఉంది కదా. బయట మీ గురించి వినొచ్చాం సార్. చెప్పండి, ఏమిన్నారు నా గురించి? ఇది విగ్ అని, నువ్వు పిగ్ అని, ఇదో పెద్ద ఐరన్ లెగ్ అని లాంటివి కాకుండా సూపర్ స్టార్ అని, సినిమాలో మీరుంటే ప్లస్ అని, మీరు చేస్తే సినిమా 100 days అని మీరు వినుంటారు కదమ్మా. అవును, మీతో సినిమా చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారటగా. అవును, నాతో సినిమా చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రొడ్యూసర్ తప్ప. సార్, మీరు డేట్స్ ఇస్తే సినిమా సూపర్ హిట్ అయి ప్రొడ్యూసర్ కి కనక వర్షం అంట కదా సార్. ఒకప్పుడు, ఇప్పుడు రాళ్ళ వర్షం. మాకు కావాల్సింది కూడా అదే. అంటే మీరు వచ్చింది ఇటు కోసం కదా?
హిట్ కోసమే. నాకు నచ్చలేదండి. ఈయన పెళ్ళానికే నచ్చలేదు, ఇంకా మీకేం నచ్చుతాడమ్మా? చంపుతావు. ఆ, సార్ ఇంతకీ మీ రెమ్యూనరేషన్ ఎంతో చెప్పండి సార్. ఏంటి సినిమా ఇచ్చేదే కాకుండా రెమ్యునరేషన్ కూడా ఇస్తారా? రేయ్. ఆ, ఆ, సర్లే ఎంత ఇస్తారో చెప్పండి. సార్ ఒక 4. రేయ్ 4 చూపిస్తున్నాడు. ఇంతగాడు ఉద్దేశం ఎంతనరా? నా ఉద్దేశం ప్రకారం 4,000 ఇస్తారేమో అనుకుంటండి. మరి 4,000 ఏంట్రా చీపుగా? 4,000 చూపించావు. ఎంత అనుకోను? 40 లక్షలమ్మా. ప్రజెంట్ మన రేంజ్కి 100 ఇవ్వటమే ఎక్కువ. 40 లక్షలమ్మా. ఒప్పుకోండి సార్, ఒక నెల రోజుల వరకు మందు ఖర్చులకైనా వస్తాయి. మందుకొస్తే సరిపోద్దా? స్టఫ్ కొద్దా? అర్థమైంది. ఉమ్. సార్ కొంచెం పెంచండి సార్. 5 చెప్పు. ఆ, ఏయ్. 5? బిర్యానీకి బీరుకు కూడా వచ్చేస్తాయి సార్. అంటే అడ్వాన్స్ గా 3 ఇస్తే మందు తెచ్చేసుకుంటాం. ఆ తర్వాత మిగిలిన 2 తీసుకుంటా సార్. ఈ మాత్రం దానికి ఇది వాయిదాలు ఎందుకు సార్? రెమ్యునరేషన్ మొత్తం ఒకటే పేమెంట్ అంతే. థ్యాంక్ యూ. డేట్స్ చెప్తే. ఈ మాత్రం దానికి డేట్స్ ఎందుకండి? మీరు అనండి. ఈ రోజు నుంచే మీ ఇంట్లో ఉంటాడు. రేయ్ మీరు భలే కామెడీలు చేస్తారు సార్. ఇంతకీ చెక్కా క్యాషా? బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి చాలా కాలం అయింది. ఏయ్. క్యాషే ఇవ్వండి. అయితే రేపు అగ్రిమెంట్ అయిపోగానే వెంటనే మీకు 50 లక్షలు ఇచ్చేస్తాను. 50 లక్షలా? సార్, సార్, లక్షలనే మాట విని చాలా కాలం అయింది సార్. ఇంతకుముందు ఎప్పుడు వినలేదా? తీసుకోలేదు సార్. సరే సరే, జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఒకప్పుడు ఈయనతో సినిమా తీసి ఒక అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఈ మధ్య ఒక సినిమా తీసిన ఓ ప్రొడ్యూసర్ వీడు అసిస్టెంట్ అయ్యాడు. ఎవడాడు? వాడే వీడు. కాబట్టి మీ పరిస్థితి నా పరిస్థితిలా కాకుండా చూసుకోండి. హీరో గారి జాగ్రత్త. ఉంటాం. మంచిది. ఉంటాను సార్. అమ్మా పదండి. మంచిదండి. అరే పొట్టోడా, పొట్టోడా లే పైకి. అరే పట్టోడా లే. రెండు లారీల జనాలు తీసుకొచ్చిన నన్ను కిస్ పెట్టుకోనికుండా ఆపలేవురా. కంటి చూపుతో కాదురా, ముద్దుతో చంపేస్తా. వావ్, సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. సార్ సార్ ఆ చర్చలో ఉంది సార్. యాక్టింగ్ బాగా చేసింది. అబ్బా, యాక్టింగ్ బాగా చేస్తే చప్పట్లు కొట్టాలి. మీరేంటి సార్ రాళ్ళతో కొడుతున్నారు? చప్పట్లు కొడితే వెంటనే మర్చిపోతుంది. అదే రాళ్లతో కొట్టామనుకో జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఏంటి దెబ్బలనా? సిగరెట్ ని దూరంగా విసిరేసి కాలు ఊపుతున్నాడేంటి? అదే క్రియేటివిటీ.
బాగా ఎక్కువైంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్? అలా కిసిరెడ్డి భార్య. కిస్సిరెడ్డి కాదు సార్, కస్సిరెడ్డి. నేను కిసిరెడ్డినే పెడతాను. ఏ జనాలు చూడరా? క్రియేటివిటీతో ఆలోచించండి అయ్యా. మీ పిండాకుడు. అలా కిసిరెడ్డి భార్య తన శత్రువులందరినీ రకరకాల కిసులతో చంపేస్తుంది. కిస్సులతోనా? చివరికి కిసు పెట్టడానికి శత్రువులు ఎవరూ లేక, కొత్త రకాల కిసులు కనిపెట్టలేక తనకు తానే కిసు పెట్టుకుని చచ్చిపోతుంది. దరిద్రం వదిలిపోతుంది. ఏంటి? ఆల్రెడీ చచ్చి దయ్యంగా మారిన తర్వాత సార్ పగ తీర్చుకుంటుంది. మళ్ళీ చూడడం ఏంటి? రేయ్, చచ్చాక దెయ్యం అవటం రొటీన్. దెయ్యాలు కూడా చనిపోవటం క్రియేటివిటీ. ఓరి క్రియేటివిటీ తగలయ్యా. నెక్స్ట్ దెయ్యంతో బీట్ సాంగ్ ప్లాన్ చేయి. దయ్యం బీట్ సాంగ్? ఈడి మైండ్ డి. ఎవరితో? మగ దెయ్యంతో. కమాన్ పలమే. ఓరి నిన్ను తగలయ్యా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు? నా పేరు అనసూయ, వాడు నా కొడుకు చైతన్య. నమస్కారం అండి. నమస్కారం. మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాం సార్. ఒక్కడు కాబట్టి 100 తీసుకోండి. ఆ విషయం నాకెందుకు చెప్పటం? మిమ్మల్ని డైరెక్టర్ గా పెట్టుకుందాం అనుకుంటున్నాం సార్. పెట్టుకోండి. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఓరి నీ క్రియేటివిటీలో నా కారపొడి. ఏంటి ఏదో అంటున్నావు? వాళ్ళు డైరెక్టర్ గా పెట్టుకుంటానన్నది మిమ్మల్ని డైరెక్టర్ సార్. వావ్, నీ క్రియేటివిటీ నాకు బాగా నచ్చింది. అందరూ అలా వంగండి. సార్ ఒంగోడం ఏంటి సార్ చండాలంగా? కూర్చోవడం కామన్ సార్, వంగోడమే క్రియేటివిటీ. ఆహా, ఏం క్రియేటివిటీ సార్. మీ అంత చెత్తగా ఆలోచించే డైరెక్టర్ని కలవడం నిజంగా మా అదృష్టం సార్. చెత్తగా ఆలోచించడం ఏంటి? కొత్తగా ఆలోచించడం రొటీన్, మీలా చెత్తగా ఆలోచించడం వెరైటీ సార్. ఐ లైక్ యూ. అందరూ అలా వంగండి. కూర్చోండి. ఎవరా అమ్మాయి? ఈయనకి భార్యనవుతానండి. నేను డైరెక్టర్ అవుతానండి. మీరు కుర్చీ తీసుకొచ్చి నా పక్కన కూర్చోండి. అబ్బో, పేరేంటో? మధుమతండి. పెళ్ళయిందా? సార్ ముందు మ్యాటర్ మాట్లాడుకుందామా? ఓకే. ఎంత బడ్జెట్ లో సినిమా తీయాలనుకుంటున్నారు? 2 కోట్లు. 2 కోట్ల? ఎందుకు? ₹1 సినిమా తీయచ్చు కదా. 2 కోట్లలో ఒక్క పైసా కూడా మిగలకూడదు. అప్పుల పాలైపోయి అడుక్కు తినే రేంజ్ లో తీస్తాను. ఓకేనా? ఆ పని చేయండి, పీడ వదిలిపోద్ది. ఈవిడెవరు? నా జడల దెయ్యం సినిమాలో ఆడదెయ్యంలా ఉంది. నువ్వు ఉన్నావులే, స్కెలిటన్ కి టోపీ పెట్టినట్టు. ఓకే ఓకే, మీ క్రియేటివిటీ నాకు నచ్చింది. అనసూయదేవి గారు, మీ సినిమా నేను చేయట్లేదు. అదేంటి సార్? చేస్తాను అంటాను రొటీను, చెయ్యను అంటాం క్రియేటివిటీ. అంతే కదండి? సూపర్, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు. సో సంకనాకిపోతారు. ఏంటే? అదే పైకొస్తారు అనడం రొటీన్, సంకనాకిపోతారు అనడం క్రియేటివిటీ. కదా సార్? ఎస్, వెరీ గుడ్. నువ్వు కూడా నన్ను బాగా ఫాలో అవుతున్నావు. ప్రస్తుతానికి నన్ను ఫాలో అవుతుంది. ఆవిడ వదిలితే మేము వెళ్తాం. మరి అడ్వాన్స్ సినిమా అయిపోయాక ఇస్తాం. బికాస్ ఎందుకంటే ముందు ఇవ్వడం రొటీన్. సూపర్. సినిమా రేపే ఓపెనింగ్. ఓకేనండి, వస్తానా? మధు రా రా. అంటే సూపర్ స్టార్ సూరిబాబుతో సినిమా చేయబోతున్నారన్నమాట. అవును మేడం, అతనితో సినిమా చేస్తే అత్తర్ ఫ్లాప్ అవుతుందని తెలిసి వెతికి అతన్ని సెలెక్ట్ చేశారు. అంటే అతని మీద 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక చెత్త సినిమా రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ఆల్రెడీ అతనికి ఫ్లాప్ హీరో అని పేరుంది కాబట్టి న్యాచురల్ గా ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది. అంటే పెట్టిన 2 కోట్ల పెట్టుబడి లాస్ అవుతుంది. ఎస్ మేడం, అదే కనుక జరిగితే వాళ్ళు గెలవడం మనం ఓడడం కన్ఫర్మ్ మేడం. మనం జరగనిస్తే కదా. సినిమా విషయంలో మనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, పైగా ఎవ్వరూ మన మాట వినరు. మరెలా ఆపగలం మేడం? చెప్తాను. నువ్వు వెళ్ళినప్పుడు ఆ హీరో పొజిషన్ ఎలా ఉంది? సినిమాలు లేక బాగా కరువులో ఉన్నట్టు అనిపించింది మేడం. ఓకే, సో ఇప్పుడు ఖచ్చితంగా అతనికి ఆ సినిమా అవసరం కాబట్టి అతను మన మాట వినకపోవచ్చు. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏమిటి?
అయ్యో వాడు మెంటల్ క్యాండిడేట్ మేడం. మనం చెప్తే వినే టైపు కాదు. ఓహో, అర్థమైంది. అయితే ఓ పంచి, హీరోకి పాజిటివ్గా చెప్పు, డైరెక్టర్కి నెగిటివ్గా చెప్పు. అప్పుడు కొంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం చెప్పమంటారు మేడం? సినిమా చెయ్యొద్దు అని. అర్థమైంది మేడం, ఇప్పుడే చేస్తా. సారీ, సూపర్ స్టార్ సూర్యబాబు గారి అసిస్టెంట్ స్పీకింగ్. కటింగ్ ఇచ్చింది చాలండి, మీ హీరో గారికి ఫోన్ ఇవ్వండి. హలో, నేనెవరినో తెలుసా? గొడుగు గొట్టం బాబని తెలుసు. ఫోన్ ఆయనకివ్వు. ఇదెవరు కనక మహాలక్ష్మిలాగుందే. ఏ విగ్గు? ఏంట్రా విగ్గు విగ్గు అంటున్నా? అది మా సార్ది విగ్గు కాదు, ఒరిజినల్ జుట్టే. కావాలంటే లాగి చూడండి అంటున్నాను. రే చేతి, ఎంతకే ఫోన్ చేసింది ఎవర్రా? ఏమో సార్, మీరే అడగండి. హలో, యువతల సూపర్ సూరిబాబు స్పీకింగ్. అవతలెవరు? మీ శ్రేయోభిలాషినండి. మీ శ్రేయోభిలాషి అంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఆఫీస్ నుంచే అండి? చెప్పండి చెప్పండి, నా డేట్స్ ఏమైనా కావాలా? యాక్చువల్గా నేను చాలా బిజీ అండి. 10 ఏళ్ల క్రితం. మీకు కావాలంటే ఏమైనా అడ్జస్ట్ చేస్తాను. విగ్గు. నేను చెప్పేది వినండి. మీరు అనసూయాదేవి అనే ఆవిడతో సినిమా చేయబోతున్నారు కదా? అవును, ఆవిడ చాలా మెగా ప్రొడ్యూసర్. అడిగితే కాదనలేకపోయాను. ఆవిడ మీరనుకున్నంత మంచిది కాదండి, పిచ్చినారదండి. 2 కోట్లని చెప్పి 5 లక్షలతో 4 రోజుల్లో సినిమా తీసేస్తుందండి. అట్టర్ ఫ్లాప్ చేసేస్తుందండి. అలాగా? అలా తీస్తే నా ఇమేజ్ పోతుందేమో. ఇప్పుడేదో ఉన్నట్టు. అందుకే చెప్తున్నానండి, ఆవిడ విషయంలో ఆచితూచి అడుగు వేయండి, లేదంటే మీకు 101 ఫ్లాప్ అవుతుందండి. నాకున్న 2 ఫ్లాపులు. మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తాను. బాగా ఆలోచించండి. బాయ్ బాయ్. సరే, నాకు టిఫిన్ రెడీ చేయరా? ఏంటి రెడీ చేసేది? ఏమన్నాడు? ఆలోచిస్తానన్నాడు మేడం. సరే, నెక్స్ట్ ఆ డైరెక్టర్కి ఫోన్ చెయ్యి. ఓకే మేడం. హలో, శ్యామ్ గోపాల్ వర్మ స్పీకింగ్. హూ ఈజ్ ఆన్ ద లైన్? యువర్ వెల్ విషర్ అండి. సారీ, ఐ డోంట్ బిలీవ్ వెల్ విషర్స్. బాయ్. సార్ ఒక్క నిమిషం సార్. చెప్పు, కమాన్ ఫాస్ట్. మీరు అనసూయ మూవీకి డైరెక్ట్ చేయబోతున్నారు కదా? డైరెక్టర్ అనేవాడు డైరెక్షన్ చేయకపోతే మేకప్ చేస్తాడా? చేస్తున్నాను. మీరు చెయ్యొద్దు సార్, చెయ్యకూడదు. జనాలు కూడా అదే మాట అంటున్నారు. అయినా నేను ఆగానా? అనసూయ లాంటి నిర్మాత దొరికిన తర్వాత హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి సినిమా తీస్తున్నాను, అంతే. అంటే ఆ సినిమా తీయకుండా ఆగరా? మీ పేరేంటి? తెలీదండి. చూడండి, తెలీదండి గారు, ఆ అనసూయదేవి గారు అడ్వాన్స్ ఇవ్వగానే స్టోరీ కోసం 2 రోజులు శ్మశానంలో సిట్టింగ్ వేశా. ఆ తర్వాత 2 రోజులు మర్రి చెట్టు కింద నిద్ర చేశా. కష్టపడి ఓ కథ రెడీ చేశా. ఇప్పుడు సడన్ గా సినిమా ఆపేస్తే దెయ్యాలు ఫీల్ అవుతాయి. సారీ. నువ్వు సినిమా తీయలేదని ఎవడేడ్చాడు? ఆఖరిసరిగా చెప్తున్నాను, మర్యాదగా డ్రాప్ అవ్వు, లేదంటే నీకే ప్రాబ్లం. వార్నింగ్ ఇస్తున్నావు కాబట్టి ఆలోచిస్తా. బాయ్. ఏమన్నాడు? వీడు కూడా ఆలోచిస్తానన్నాడు మేడం. సరే, ఇద్దరి డెసిషన్ క్లియర్గా లేదు కాబట్టి రేపటి వరకు వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. చూద్దాం రేపేం జరుగుతుందో. దాన్ని బట్టి మనమేం ప్లాన్ చేయాలో ఆలోచిద్దాం. అలాగే మేడం.